కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లు. చంద్రబాబు పొత్తు, తెర వెనక కాంగ్రెస్తో, తెర ముందు బీజేపీ జనసేన. చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు. కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు. ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్కు 30 కోట్లు నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం. ఏపీ పీసీసీగా నియామకం. ఆది నుంచి జగన్ టార్గెట్గా విమర్శలు. ఇప్పుడు కడపలో కూడా పోటీ. పీకే, షర్మిల, పవన్తో సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్దే. కుట్రల్లో తన రికార్డు తానే బద్దలు కొట్టుకుంటున్న నారా కుట్రల నాయుడు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి నడిపిస్తున్నాడని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైంది. కాంగ్రెస్కు భారీ ప్యాకేజీ ఇచ్చి ఏపీ కాంగ్రెస్లో తాను చెప్పినట్లు నడిచేలా చేసుకున్నాడు బాబు. ఎలక్టోరల్ బ్యాండ్ల ద్వారా కాంగ్రెస్కు 30 కోట్లు అప్పజెప్పిన బాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ముప్పజెప్పారో ఊహించడం కూడా కష్టమే. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నా 100% చంద్రబాబు మనిషి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి 1000 కోట్ల కాంట్రాక్టులు పొంది 1000 కోట్లకు ఎదిగాడు. సొంత విమానం కొనే స్థాయికి ఎదిగాడు. బాబు మనిషిగా సింగపూర్, మ్యారిష్ల నుంచి బాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబీల్లో నారావారి ప్రయోజనాలు చక్కబెట్టడం ప్రారంభించాడు సీఎం రమేష్. స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశాడు. ప్రజాక్షేత్రంలో జగన్ను ఢీకొట్టలేమని తెలిసి మాయోపాలకు దిగాడు. వివేక హత్య కేసును అడ్డుపెట్టుకుని వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించాడు. వివేక హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటాడేమో అని బయటపడుతున్న సునీతను చేరదీసి అధికారం, ఆశ చూపెట్టి షర్మిలను చేరతీసి తన వైపు తిప్పుకున్నాడు బాబు. షర్మిల నేరుగా టీడీపీలో చేరితే ఎవరూ నమ్మరు. అందుకనే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనమయ్యేలా చేసి ఎలక్టోరల్ బ్యాండ్ల రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం 30 కోట్లు ఇచ్చారు. 2023లో సీఎం రమేష్ 45 కోట్ల మేర ఎలక్టోరల్ బ్యాండ్లు కొనుగోలు చేసి అందులో 30 కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి, 5 కోట్లను టీడీపీ ఖాతాలోకి, 10 కోట్లు కర్ణాటకకు చెందిన జేడీఎస్లోకి పంపాడు. బీజేపీ పెద్దలను కలిసి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయడానికి సీఎం రమేష్ తెర వెనుక చేయాల్సిందంతా చేశాడు. సీఎం రమేష్ కంపెనీ రిత్వికా ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్కు ఇచ్చిన ఎలక్టోరల్ బ్యాండ్ల నెంబర్లు, ఒక్కో బ్యాండ్ విలువ 1 కోటి. ఇలాంటి బ్యాండర్లను కాంగ్రెస్కు అందజేశారు. బ్యాండ్ల నంబర్లు ఇవే: 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477.